నిబంధనకు నీళ్లు, వందవాగిలి రోడ్డు పనులు. ఇంజనీరు ఉండగానే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం. క్వాలిటీ క్వాంటిటీపై నోరు మెదపని ఇంజనీర్. వందవాగిలి గ్రామాల్లో నిర్లక్ష్యపు నీడలో సీసీ రోడ్ల పనులు. ಆಯ್ತಾ ಹೋಗಿ ನಿನ್ನ ಮೊನ್ನೆ ನಮ್ದಾ ಹಾಂ ಆಯ್ತು ಏನು 4 ಇಂಚ್ ಹಾಕಿ ಸರ್ ಇನ್ನು ಆಗಿಲ್ಲ ಜಾಸ್ತಿ ಸರ್ ಏನಿಲ್ಲ ಏನು 4 ಇಂಚ್ ಅಂತಾರೆ 4 ಇಂಚ್ ಹಾಕಿರೇನು ಅಲ್ಲ ಇದು ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. ఉన్నతాధికారుల కళ్లు కప్పి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్న సంఘటన కర్నూలు జిల్లా హొలగుంద మండలంలో వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయనడానికి కర్నూలు జిల్లా హొలగుంద మండల పరిధిలో ఉన్న వందవాగిలి గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయనడానికి వందవాగిలి గ్రామం నిదర్శనమని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హామీ ద్వారా గ్రామ పంచాయతీకి మంజూరైన 5 లక్షల రూపాయల నిధులతో వందవాగిలి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఈ పనులను సర్పంచ్ కాంట్రాక్టు తీసుకుని పనులు చేపట్టాడు. కింద బెడ్డు 4 ఇంచులు వేయాల్సిన చిప్స్ 2 ఇంచులు కూడా వేయలేదు. ఒక్క లోడుకు 10 సంచులు వేయాల్సి ఉండగా 8 సంచులు మాత్రమే వేశారు. 90 మీటర్లు పొడవు 3 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరిపించారు. ఇలా నాసి రకం పనులు చేసిన వారిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. హొలగుంద మండలం వందవాగిలి గ్రామంలో గ్రామ సర్పంచ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. అవినీతికి పాల్పడుతూ ప్రజా సొమ్మును కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రజాప్రతినిధి కావడంతో చూసి చూడనట్లు అందరూ వ్యవహరిస్తున్నారు. క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయాలని మండల ఇంజనీర్ చెప్పినా పట్టించుకోవడం లేదని సమాచారం. పైగా ఇంజనీర్పై మాటల యుద్ధానికి సైతం దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.